అండి. మీ పరిచయము, మీరెక్కడి నుంచొచ్చారు? అంటే ఇక్కడ రావడానికి ఉద్దేశ్యం ఏంది? నా పేరు చరణ్ అండి. ఓకే. మాది నేటివ్ వచ్చి తిరుపతి దగ్గర పాకాల. ఓకే. మేము యూఎస్‌లో ఉంటాము. ఓకే. సో, అంటే ఫుడ్డు, ఈ సరౌండింగ్స్ అన్నీ చూసి భయమేసి ఓకే. సో, నేచురల్‌గా వెళ్దాము. కెమికల్ ఫ్రీ కాకుండా, పాయిజనింగ్ ఫుడ్ తినకుండా నేచురల్ హ్మ్. ఫుడ్ తిందాము. వాటి మీద సెర్చ్ చేస్తున్నప్పుడు మీ వీడియోస్ చూసాము. హ్మ్. సో, మేము కూడా ఫార్మింగ్ చేద్దాం అనుకోని, సో, హుహు. ఎలా చేస్తున్నారు, ఏంటి తెలుసుకుందాము. ఒకసారి ఎలా జరుగుతోంది, అసలు హ్మ్. ఆహ్, నేచురల్‌గా ఎలా పండించొచ్చు ఓకే. అని, కెమికల్స్ వాడకుండా, హ్మ్. భూమి భూమి దున్నకుండా ఎలా చేయొచ్చు, ఏంటి అని చూడ్డానికొచ్చామండి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడికొచ్చిన తర్వాత అంటే మీరు పరిశీలించింది హ్మ్. ఆ వీడియోల తగ్గట్టుందా? లేకపోతే ఏమన్నా అంటే కొన్ని వీడియోస్ ఎట్లా వస్తున్నాయంటే అక్కడ చూపించడం వేరే ఉంది. ఆ! ఇక్కడ అలా ఏం వేరే ఉంది లేదండి. గదా! అంతకన్నా బానే ఉంది. యాక్చువల్లీ నేను ఓకే. వీడియోలో చూసిన దానికన్నా ఇంగా బావుంది. హుహుహుహు. మేబీ మీ వీడియోలో సరిగ్గా కవర్ చేయలేదేమో. బట్ రియల్లీ ఇక్కడ ఇంగా అంటే ఆ! మనం చూసేదొకటుంటది. రియల్‌గా మనం చూసినప్పుడు వేరే ఉంటది గదా! వేరే సో, ఉంది. ఇది అవును. బావుంది యాక్చువల్లీ. అంటే అవును. కరెక్ట్‌గా మనకు విజన్ తెలుస్తది. ఏం అవును. జరుగుతోంది? ఎలా ఉంది? అవును. అనేసి. యాహ్! ఇది ఇంకా హ్మ్. బావుంది యాక్చువల్లీ వీడియో అంటే కన్నా. జనరల్‌గా ఇప్పుడు మనము ఒక్కటే పంట తీస్తాం గదా! హ్మ్. మనము 3 జనరేషన్ అని చూపించాము గదా! అవునవును. దానివల్ల మీకు ఎలా అసలు అనిపిస్తుంది అదొక నార్మల్‌గా? సర్ప్రైజ్ అండి. అలా ఆ! గూడా చెయ్యొచ్చు అనే ఐడియా గూడా లేదు. ఆ! ఏదన్నా మనం క్రాప్ ఏసి తీసేసిన తర్వాత కొత్తదేస్తాం. ఇలా అవును. కాకుండా మీరు 3 జనరేషన్స్ ఏసారు. ఇప్పుడు ఆ! ఒకటి తీసుకుంటాము. హ్మ్. నెక్స్ట్ 30 డేస్ తర్వాత ఇంకోటొస్తది. నెక్స్ట్ 20 డేస్ తర్వాత వస్తది. అంటే అవును. ఒకే ప్లేస్‌లో మనకు మిస్ అవ్వకుండా కంటిన్యూయస్ ఫుడ్ ఉంటది. అవును. అసలు చాలా అవును. బావుందది. అవును. అంటే ఇక్కడ గూడా మనకు సీజన్ వైస్‌గా ఎట్లేసుకోవాలి, ఏమేమేసుకోవాలి, భూమిని ముట్టుకోకుండా వ్యవసాయం ఆ! జేయాలనేది మన కాన్సెప్టు. అంటే భూమిలో ఎప్పుడైతే మనము డిస్టర్బ్ జేయమో భూమిని, అంటే మైక్రో ఆర్గానిజం బాగా డెవలప్ అయితదని, ఈ కాన్సెప్ట్ గూడా మాకు బాగా హెల్ప్ అయితుంది. ముఖ్యంగా ఏందంటే ఆహ్, ఈ రైతులకి ఇదే గావాలి. ముఖ్యంగా అవునండి. అంటే హ్మ్. వర్క్ గూడా అంటే లేబర్ గూడా చాలా కష్టమవుతుంది అవును. గాబట్టి, తక్కువ లేబర్ మందితో కాస్ట్. ఎక్కువ వర్క్ చేయడం అనేది చాలా బావుంది అవును. యాక్చువల్లీ. అవును. కంటిన్యూయస్ ప్రొడ్యూస్ గూడా వస్తుంటది గదా! అవును. అంటే మీరు రేపు వ్యవసాయం జెయ్యాలని యూఎస్ నుంచొచ్చి వ్యవసాయం స్టార్ట్ జేద్దాం అనుకుంటున్నారా ఎట్లా? అవునండి. ఓహ్! వన్స్ సంతోషం. రిటైర్డ్ హ్మ్. అయిన తర్వాత అంటే రిటైర్ గాదు. నెక్స్ట్ హ్మ్. ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఓకే. అంటే మనం ఇక్కడ ఆ! అక్కడే ఉంటే డీజిల్ తప్పితే ఏమి రావని అర్థమైంది. ఓకే. ఆ! సో, ఓకే. ఆ! సగం డీజిల్స్ వచ్చేది మనకు ఫుడ్ వల్లే. సో, హ్మ్. మంచి ఫుడ్ తింటే హ్మ్. చాలా డీజిల్స్ అవాయిడ్ జేయొచ్చు. అవును. సో, దానికోసం మేము నేచురల్ ఫార్మింగ్ హ్మ్. ప్రకృతి వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మనము జనాలందరూ అనుకునేదేందంటే, నేను లక్షలు, కోట్లు సంపాదించేస్తే నేను ఏదైనా కొనుక్కోవచ్చు అనే ఉద్దేశ్యం ఉంది. దానికి మీరేమంటారు? కొనుక్కోవచ్చు కానీ అమ్మేవాళ్ళు గూడా కావాలి గదా! అవును. పండించేవాళ్ళు పండించేవాళ్ళు ముఖ్యంగా. కావాలి. ఆ! సో, ఓకే. అందరూ తినాలి. కానీ హ్మ్. పండించేది ఎవరు లేకపోతే ఏం తింటామండి? అవును. ఫ్యూచర్‌లో అవును. తినాలి అంటే పండించేవాళ్ళు ఉండాలి, తినేవాళ్ళు ఉండాలి. అది బ్యాలెన్సింగ్ ఉండాలి. అవును. అది ఇప్పుడు పండించేవాళ్ళు లేరు. తినేవాళ్ళు హ్మ్. మాత్రమే ఉన్నారు. అంటే ఒకప్పుడు మనకు 100కు 100 మంది అన్ని కూరగాయలు గానీ, మనకింటికి గావాల్సిన వస్తువులన్నీ పండించుకునేవాళ్ళు. వస్తు మార్పిడి జేసుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు దాని ప్లేస్‌లో ఏమైపోయిందంటే అందరూ కలిసేసి డబ్బును సంపాదిస్తున్నారు. సపోజ్ ఒక 100 మందుంటే 100 మంది దగ్గర డబ్బుంది. ఒక క్వాలిటీ అనే ఫుడ్ లేదు. ఫుడ్ లేదు. కాబట్టి మీరు ఎంచుకున్న నిర్ణయం చాలా అప్రిషియేట్ జేయొచ్చు. ఎందుకంటే థాంక్స్ రేపు అండి. ఫ్యూచర్ జనరేషన్‌కు ఫుడ్డు, ఆరోగ్యం విషయంలా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని హ్మ్. చాలా సంతోషం. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.